స్వయంగా అవతార పురుషులై భగవంతుడే గురువుగా వచ్చి అక్కడ నిలబడితే భగవత్పాదులు. అందుకని శంకరుల విషయంలో ఏం చేస్తారంటే శంకర భగవత్పాద అంటారు. మరి గోవింద భగవత్పాద అని ఎందుకంటారు? శంకరాచార్యుల వారు కూడా రోజు ఎవరిని స్మరిస్తారు? గురువుగారిని స్మరిస్తారు. ఎందుకంటే మరి నరుడిగా సన్యాసిగా తిరుగుతున్నప్పుడు ఆశ్రమధర్మంలో ఎవరి పాదాలు స్మరించగానే శంకరాచార్యుల వారు నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఎవరి పేరు చెప్పగానే సత్యదండాన్ని ఉంచి నమస్కరించి తల తాటిస్తారు పాదుకలకి, వాళ్ళ గురువుగారికి. అప్పుడు ఈయన భగవత్పాద, ఆయన కేవలం గోవిందపాదులు అని ఎలా అంటారు మీరు? అలా అనడానికి కుదరదు. ఎందుకంటే శంకరాచార్యుల వారికి పైన గురువుగా ఉన్నారు దీక్షనిచ్చి. పైగా శంకరులు అవతార పురుషులని మొట్టమొదటే కనిపెట్టింది ఎవరు? గోవింద భగవత్పాదులు. అందుకు కదా పేరు మార్చలేదు. సన్యాసనామం యోగ పట్టా ఇచ్చేప్పుడు పేరు మార్చాలి. మార్చకుండా శంకరం లోకశంకరం, శివుడు శంభుమూర్తి శుభములను పంచడానికి వచ్చాడు, సుఖములను. ఆయన పేరు మార్చడానికి నేనెవరిని అని శంకర అని ఉంచేశారు. ఉంచేసినప్పుడు ఎవరు భగవత్పాదులని మీరంటున్నారో ఆయన నాకు ఈయన భగవంతుడని నమస్కారం చేస్తుంటే ఆయనకి భగవత్ శబ్దం తీయడానికి మన అధికారం ఏంటి? అగౌరవం. అందుకు తీయడానికి వీల్లేదు. అందుకని వాళ్ళిద్దరికీ భగవత్పాద ఉండిపోతుంది పేర్లల్లో. ఆ పైకెడితే మళ్ళీ గౌడపాదుల వారి దగ్గరికి లేదు. గౌడపాదులు, గౌడపాదాచార్య, ఒక్క శంకర భగవత్పాద, గోవింద భగవత్పాద అంతే. శంకరాచార్యులు వారు ఏదైనా చెప్పవలసి వచ్చిందనుకోండి గురువుగారి గురించి, విశేషం ఏంటో తెలుసా? పాద శబ్దం తనకి తీసేస్తారు. తన పాదములు పట్టుకోవాలన్న మాట ఎలా వస్తుంది? గురువుగారి పాదాలు పట్టుకోవాలంతే. అందుకని అప్పుడు చెప్పవలసి వస్తే పుష్పిక అంటారు. అంటే ఏదైనా పూర్తి చేసేటప్పుడు చెప్పిన మాటలు ఏమున్నాయో దాన్ని పుష్పిక అని పిలుస్తారు.